ఇవాళ ఉదయం 11:30 గంటలకు ఢిల్లీలో అఖిలపక్షం భేటీ కానుంది. రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండగా బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే బిల్లులపై ప్రతిపక్ష నేతలకు కేంద్ర ప్రభుత్వం వివరణ ఇవ్వనుంది. పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని, కీలక బిల్లుల ఆమోదానికి మద్దతు తెలపాలని అఖిలపక్ష నేతలను కోరనుంది ప్రభుత్వం. అఖిలపక్ష సమావేశానికి ఆయా పార్టీల పార్లమెంటరీ పక్ష నేతలు హాజరు కానున్నారు. టీడీపీ నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలు, వైసీపీ నుంచి మిథున్ రెడ్డి, జనసేన నుంచి బాలశౌరి సమావేశానికి హాజరు కానున్నారు. రేపు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాగానే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. రాష్ట్రపతి ప్రసంగం తర్వాత సుమారు అరగంట పాటు విడివిడిగా ఉభయ సభలు భేటీ కానున్నాయి. ఇక రేపే ఆర్థిక సర్వే పార్లమెంట్ ముందుకు రానుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ఆర్థిక సర్వే టేబుల్ చేయనున్నారు. ఇక ఈసారి 2 విడతల్లో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. మొదటి విడత సమావేశాలు ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు కొనసాగనున్నాయి. రెండో విడత సమావేశాలను దాదాపు నెల రోజుల విరామం తర్వాత మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26కు సంబంధించి కేంద్ర వార్షిక బడ్జెట్ పార్లమెంట్లో ప్రవేశపెడతారు. బడ్జెట్ను నిర్మలా ప్రవేశపెట్టడం వరుసగా ఇది 8వ సారి.